మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిరాస్తులన్నీ సీఎం జగన్ ఖాతాల్లోకి వెళతాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా తూమకుంట బెస్తరపల్లి గ్రామంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులతో చెలగాటం ఆడాలనుకున్న జగన్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి 114 చెరువులను నీరందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా. అలాగే ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది కొత్తగా మనకి ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ట్వీట్ చేశారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది అతని భూమి కూడా 14 ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్ని కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావాలి. అవి ఎవరికి వెళ్తాయో ఎలా వెళ్తాయో కూడా తెలియదు. రేపు పొద్దున మనమందరం కూడా ఇలా హ్యాపీగా మనం ఎవరి భూములు వాళ్ళకు ఉన్న దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కోల్పోయేటట్టు చేయాలి. ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఆగదు. ఇది మనం క్లియర్గా ఉంది. దాంట్లో వాళ్ళు కూడా దాంట్లో ఏదైతే అనంతపురం జిల్లాలో 14 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఖచ్చితంగా మనం కూడా అందరూ కూడా అత్యధిక మెజార్టీతో రాబోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.